నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన అప్పారావు అద్దె ఇల్లు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ప్రియదత్త కుటుంబ సచిత్ర వారపత్రికలో 31/7/2002లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఒరే శంకు, నీ రూమ్ చాలా బాగుంది, నాకు కూడా ఇలాంటి రూమ్ చూసి పెట్టాలి అంటూ కిటికీ వద్ద నిలబడి రోడ్డుపై వెళ్లే జనాన్ని చూస్తూ షర్టు వేసుకుంటున్న అప్పారావు మిత్రుడు శంకర్రావును తెగమెచ్చుకోసాగాడు. శంకర్రావు ఈ పొగడ్తలను పట్టించుకోవటం లేదు. అతను చాలా టెన్షన్లో ఉన్నాడు. అరే, నీ కబుర్లు తీరుబడిగా వింటాను, ముందు నువ్వు గమ్మును తెమిలి బయటపడు, లేకపోతే మా ఇంటి రాక్షసుడు వస్తాడు అన్నాడు. ఇంటి రాక్షసుడా? ఎవర్రా? కొత్తగా లంక నుంచి వచ్చాడా? లంక నుంచి అంటే బొబ్బర లంక నుంచే వచ్చి ఈ భాగ్యనగరంలో ఇల్లు కట్టాడు. రోజు ఉదయాన్నే వచ్చి అద్దెకిచ్చిన పోర్షన్లలో ఎవరైనా అతిథులు వచ్చారేమోనని పరామర్శించి వెళ్తాడు అన్నాడు శంకర్రావు. ఆహా, అయితే చాలా జాలిగుండె గలవాడన్నమాట. పూర్వకాలం వాళ్ళందరూ అంతేరా శంకు అన్నాడు అప్పారావు. పూర్వకాలం లేదు, హైటెక్ కాలం లేదు. నువ్వు ముందు బయటకు వెళ్ళి వీధి చివర నుంచో, నేను వచ్చి కలుస్తాను, వెళ్ళు అని అద్దం ముందు నిలబడి క్రాఫ్ దువ్వుకుంటున్న అప్పారావుని తొందర పెట్టసాగాడు. ఈలోగా ఇంటి యజమాని గురునాథం వచ్చాడు. ఏమయ్యా శంకర్రావు, అతిథులు వచ్చినట్లు నాతో చెప్పలేదే? వీడు నా బాల్యమిత్రుడు అప్పారావు, రాత్రి పొద్దుపోయాకొచ్చాడండి అంటూ విధి లేని పరిస్థితుల్లో అప్పారావుని ఇంటి యజమానికి పరిచయం చేశాడు. ఆహా, ఎన్నాళ్ళు ఉంటాడేమిటి నీ మిత్రుడు? అబ్బే, ఎక్కువ రోజులు ఉండడండి. ఇదిగో ఇప్పుడే ఇళ్ల వేటకు బయలుదేరుతున్నాం, ఈలోగా మీరు వచ్చారు వినయంగా అన్నాడు శంకర్రావు. సరే, దానికేం భాగ్యం శంకర్రావు, 5 రూపీస్ కొట్టించిన అయినా నేను వెళ్ళిపోతాను. 5 రూపీస్ ఎందుకురా, కాఫీ తాగుతాడా అంటూ చెవిలో గుసగుసలాడుతున్న అప్పారావును నోరు మూసుకోమని చెప్పి గురునాథానికి 5 రూపాయలు ఇచ్చాడు శంకర్రావు. వెరీ గుడ్, నువ్వయ్యా మాట మీద నిలబడే మనిషివి, అందుకనే మనీ తర్వాత నిన్నే లైక్ చేస్తాను. నేను బయటికి వెళ్తున్నారు కదా, వచ్చేటప్పుడు 1 డజన్ బత్తాయిలు పట్టరా శంకర్రావు అన్నాడు ఇంటి ఓనరు. అలాగేనండి అని బదులు చెప్పి మిత్రుడితో బయటపడ్డాడు శంకర్రావు. ఒరే శంకు, నాకు ఇందాకటి నుంచి ఒక సందేహం బుర్రలో తోల్చేస్తోందిరా. నువ్వు మీ ఇంటి ఓనర్కి 5 రూపాయలు ఎందుకు ఇచ్చినట్టు అడిగాడు. ఎందుకా? నువ్వు పేదల ఆడే రూమ్ నుంచి బయటపడనందుకు ఆయనకు పన్ను చెల్లించాను అన్నాడు కచ్చగా. నువ్వు చెప్పేది నాకేం అర్థం కాలేదు, దయచేసి వివరంగా చెప్పరా బాబు. గురునాథం ఇంట్లో అద్దెకున్న వాళ్ళ ఇంటికి చుట్టాలు కానీ అతిథులు కానీ వస్తే మనిషి ఒక్కింటికి 5 రూపాయలు ఆయనకు విజిటర్స్ ట్యాక్స్గా చెల్లించాలి చెప్పాడు శంకర్రావు. విజిటర్స్ ట్యాక్స్ ఏమిట్రా? హైదరాబాద్లో కొత్తగా వసూలు చేస్తున్నారా ఈ ట్యాక్సు? అంటే ఈ ఇంట్లో దిగిన వ్యక్తికి సంబంధించిన వారు సదరు బాత్రూము లెట్రిను వాడుకున్నందుకు మనిషికి ఒక్కింటికి 5 రూపాయల ట్యాక్స్ చెల్లించాలి గురునాథానికి. హార్ని, మీ గురునాథం ఆహా నా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ అన్నమాట. అంతేకాదురా, వచ్చిన అతిథి 2 రోజులు దాటి ఉంటే వారం రోజుల రెంట్ ఎక్స్ట్రా మేము పే చేయాలి. అమ్మో అమ్మో, ఎంత అన్యాయంరా, ఇటువంటి మనిషిని ఎక్కడా చూడలేదు. ముందు కాస్త టిఫిన్ తిని ఆత్మారాముని తృప్తిపరిచి ఇళ్ల వెంటకు దిగుదాం అన్నాడు అప్పారావు. ఒరే శంకు, కాళ్ళు పీకిపోతున్నాయిరా, తిరగలేక చేస్తున్నావు. ఒక్కడు మనకు గది అద్దెకిచ్చి చావడేవురా? ఇస్తారు, పెనుగొండ నుంచి పెద్ద అందగాడొచ్చాడని డోలు సన్నాయితో స్వాగతం పలికి మరీ ఇస్తారు. మొహం చూడు, మొహం ఎలా ఉందో. అరే శంకు, నన్ను డిస్కరేజ్ చెయ్యకురా. ఇదిగో ఈ ఇంటి ముందు టాయిలెట్ బోర్డు కనపడుతోంది, నేను మాత్రం వాళ్ళని పిలవను, కావలిస్తే నువ్వు పిలుచుకో. సర్లేరా, నువ్వు నా పక్క నుండి చాలు, మిగతా కథ నేను నడిపిస్తాను చూడు. అమ్మా అమ్మా పిలిచాడు అప్పారావు. ఇవాళేం మిగలలేదు, పక్కింటికి పో. ఇంటి లోపల నుంచి ఓ స్త్రీ కంఠం బదిలివ్వటంతో అప్పారావు కుదేలైపోయాడు. ఎవరమ్మా పిలుస్తున్నారు?
అని ఆ ఇంట్లో ఓ ముసలావిడ అడగటం, ఆ ఎవరో ముష్టివాళ్ళు బామ్మ అని మనవరాలు చెప్పటం వాకిట్లో ఉన్న వీళ్ళిద్దరికీ స్పష్టంగా వినిపించింది. అప్పారావు, శంకర్రావు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తానని అప్పారావు గొంతు సవరించుకుని, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒకసారి డోర్ ఓపెన్ చేస్తారా అని టీవీ యాంకర్లా అడిగాడు. అమ్మాయి, ఎవరో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారే చూడు ఒకసారి, ఆ టీవీ ముందు నుంచి లేచిరా అమ్మా అని ఆ ముసలం అనటం. నీకు తెలియదు బామ్మ, ఈ మధ్య ఇంగ్లీష్ ముష్టాళ్ళు కూడా తయారయ్యారులే అని ఆ అమ్మాయి విసుగ్గా చెప్పటం వీళ్ళకి మరింత స్పష్టంగా వినిపించింది. మేడం, మేము ఇంగ్లీష్ బెగ్గర్సం కాదు, ఇల్లు అద్దెకిస్తారని బోర్డు చూసి వచ్చాం అని అప్పారావు మరింత గట్టిగా చెప్పటంతో మనవరాలు తలుపు తీసి లోపలికి ఆహ్వానించింది. బామ్మ, వీళ్లకు ఇల్లు అద్దెకు కావాలట అని వారిరువురిని బామ్మగారికి అప్పచెప్పి టీవీ చూడటంలో నిమగ్నురాలింది మనవరాలు. కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్లా పళ్ళన్నీ కనిపించేట్లుగా నవ్వి, నమస్కారం మామ్మగారు అని అప్పారావు అతి వినయంగా నమస్కరించగానే సీఎంకి వేసే పూలదండను తనిఖీ చేసే సెక్యూరిటీ గార్డుల బామ్మగారు అప్పారావుని నఖశిఖ పర్యంతం స్కాన్ చేసి, నీ పేరేమిటి నాయనా అని ప్రశ్నించింది. ఈ భాగ్యనగరంలో మొట్టమొదటిగా ఆప్యాయంగా తన పేరు అడిగిన బామ్మగారికి మనసులోనే 1000 టైమ్స్ థ్యాంక్స్ తెలుపుకొని చేతులు కట్టుకుని, నా పేరా అండి, అవధానుల భారతి చంద్రశేఖర దుర్గా ఏడుకొండల వరాహలక్ష్మి నరసింహ అప్పారావండి అని బరువుగా గాలి వదిలి మరీ చెప్పాడు. ఎంత మంచి పేరు, ఎక్కడ పనిచేస్తున్నావు, జీతం ఎంత ఇస్తారు నాయనా అని అడిగి, నిలబడున్నారే కూర్చోండి అనగానే ఇద్దరు అనుకోకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే టికెట్ లభించిన అభ్యర్థుల్లా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. నేను ఒక ప్రైవేట్ ఫారంలో నిన్ననే జాయిన్ అయ్యానండి, జీతం నెలకు 6000 ఇస్తారండి చెప్పాడు. బాగుంది నాయన, సిగరెట్లు కాలుస్తావా? అబ్బే లేదండి, ఒక్క పొడి కూడా అలవాట్లేదండి. సినిమాలు ఎక్కువగా చూస్తావా? జాగ్రత్తగా సమాధానం చెప్పమని శంకర్రావు తొడ మీద గెలటంతో అలర్ట్ అయిపోయాడు అప్పారావు. సినిమాలా అండి, చిన్నప్పుడు ఎప్పుడూ మాయాబజార్ చూశానండి, మళ్ళీ అటువంటి సినిమా రాలేదని చూడలేదండి. చూసేవరా శంకు, ఈసారి మనది విజయం, నాకు ఎడం కన్ను కూడా అదురుతోంది, శుభం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడుతోంది అన్నాడు అప్పారావు. అతడు శంకర్రావు చెవిలో గుసగుసలాడటం మా అమ్మగారు చూసి, ఏమిటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని అడిగింది. అదా, ఇల్లు బాగుంది అని అంటున్నాడండి అంటూ శంకు అప్పారావు వైపు తిరిగి, ఎడం కన్ను అదిరితే ఆడవాళ్ళకు శుభం జరుగుతుందిరా ఫూల్, మనకు కాదు, జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు. బామ్మగారు ఒకసారి కళ్ళజోడు తీసి శుభ్రంగా తుడుచుకుని కళ్ళకు తగిలించుకుని మరింత ఎక్స్రే చూపులతో అప్పారావును పరిశీలించింది. చూడు నాయనా అప్పారావు, నీకు పెళ్ళయిందా అని అడిగింది. అయ్యింది బామ్మగారు, ఇది ఆషాఢ మాసం కదా, వచ్చే శ్రావణంలో కాపురానికి వస్తుంది చెప్పాడు అప్పారావు. ఏమిటి, నీకు పెళ్ళైపోయిందా? అమ్మాయి, వీళ్ళని బయటకు పొమ్మను అని బామ్మగారు విసవిస నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. సోఫాలో కళావిహీనంగా నిశ్చేష్టులైపోయిన వారి వద్దకు వచ్చింది మనవరాలు. మీరు బయటకు నడిస్తే మేము తలుపు వేసుకుని టీవీ చూస్తాం అని సందేశం ఇచ్చి ఆమె చూపుల్ని అర్థం చేసుకుని కిక్కురు మనకుండా బయటకు వచ్చారిద్దరు. ఒరే శంకు, ఈ సిటీ వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోవటం చాలా కష్టం రా. మనం ఇంత క్రితం ఇల్లు అడిగిన వాళ్లకు పెళ్ళవలేదని చెప్తే బ్రహ్మచారులకు గది ఎద్దుకి పంపమ్మన్నారు. ఇక్కడేమో పెళ్ళయిందని చెప్పగానే వీళ్ళు ఇల్లు అద్దెకి పొమ్మన్నారు. ఎలారా వేగేది వీళ్లతో? ఒరే ఇడియట్, ఈ బామ్మగారు ఇల్లు అద్దెకిస్తామన్న బృహత్తర ప్రణాళికతో కానీ ఖర్చు లేకుండా మనవరాలకు పెళ్లి చూపులు నిర్వహిస్తోంది, అది విషయం వివరించాడు శంకర్రావు. అందరూ పెళ్లి కొడుకుల కోసం చెప్పులు అరిగేట్లు తిరుగుతూ ఉంటే ఈ బామ్మగారు గుమ్మం దాటకుండా వరుల్ని తన వద్దకు రప్పించుకుంటోందా? ఆహా, ఎంత గొప్ప బుర్రరా ఆవిడది అన్నాడు అప్పారావు. బామ్మగారి బుర్రను తీరుపడిగా మెచ్చుకుందువు కానీ, అదిగో ఆ డాబా ఇంటికి టూలెట్ బోర్డు వేళ్లాడుతోంది, నువ్వు నోరెత్తుకు నేను మాట్లాడతాను అన్నాడు శంకర్రావు. అలాగేరా, నన్ను ఒక ఇంటివాణ్ణి చేసే బాధ్యత నీదే.
దానికోసం నువ్వు నిప్పుల్లో దూకమన్నా దూకుతాను. వెధవ సాహస కృత్యాలు నువ్వేమీ వెలగబట్టక్కర్లేదు, నోరు మూసుకొనరా అని అప్పారావును గదిమి. ఎవరండి లోపల? తలుపు తట్టాడు శంకర్రావు. ఎవరు? జనాభా లెక్కల వాళ్ళ? కాదండి. రేషన్ కార్డు తనిఖీ వాళ్ళ? కాదండి మహాప్రభో, ఇల్లు అందుకోసం వచ్చాం. ఆహా, అయితే లోపలికి రండి అని సుమారు 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి తలుపు తీయగానే లోపలికి వచ్చారు. వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి అద్దెకి ఇవ్వబోయే గది చూపించాడు. అద్దె 600, కరెంటు వాటర్ ఛార్జీలు ఎక్స్ట్రా అని చెప్పాడు. ఇద్దరికి గది బాగా నచ్చింది. ఇంతకీ మీ జీతం ఎంతన్నారు అడిగాడు ఆ ఇంటి యజమాని అప్పారావుని. 6000 అని చెప్పగానే ఎల్ఐసి చేశారా అని అడిగాడు. ఇంకా లేదండి అనగానే ఆ ఇంటి యజమాని అప్పారావు చేయి పట్టుకుని మీరు ఎల్ఐసి నాకే చేయాలి అన్నాడు. సరే అలాగే, పాలసీ మీకే చేస్తాను అని వాగ్దానం చేశాడు. శంకర్రావు కేసి తిరిగి మీరు కూడా ఎల్ఐసి పాలసీ తీసుకోవాలనగానే విధి లేక సరేనన్నాడు శంకర్రావు. ఎల్ఐసితో పాటు తనకి పోస్టల్ ఆర్డీ ఏజెన్సీ ఉందని, కుందేలు పిల్లల పెంపకం, టేకు చెట్ల పెంపకం, బొప్పాయి చెట్ల పెంపకం, మంచి గంధం చెట్ల పెంపకం వంటి 37 ఏజెన్సీలు ఉన్నాయని, ప్రతి నెల ఏదో ఒక స్కీమ్లో చేరాలని అన్నాడు. ఆయన చెప్తున్న స్కీముల వివరాలు వినేసరికి తాము ఏ పని మీద వచ్చామో కూడా మర్చిపోయారు ఇద్దరు. రేపొచ్చి అడ్వాన్స్ ఇస్తామని చెప్పి బయటపడ్డారు. ఒరే శంకు, ఇటువంటి జిడ్డు మనిషితో 1 గంట సేపే ఉండలేకపోయాము, ఇక రోజస్తమానం ఎలా రా పడటం? వద్దురా బాబు వద్దు తల పట్టుకున్నాడు అప్పారావు. అదే వీధిలో మరొక 2 ఇళ్ళు చూశారు. ఒక ఆయనైతే వాళ్ళ పిల్లల్ని రోజు కాన్వెంట్కి తీసుకువెళ్ళి అప్పచెప్పాలని, ప్రతి ఆదివారము పిల్లల్ని పార్కుకు తీసుకువెళ్ళాలని, నెలకొకసారి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ సినిమాకి తీసుకువెళ్ళాలని కండిషన్లు పెట్టాడు. పైగా అద్దెకొచ్చేవాళ్ళు తనతోనూ తన ఫ్యామిలీ మెంబర్స్తోనూ కలిసిపోయే వ్యక్తి కావాలన్నాడు. సాయంకాలానికి మిత్రులిద్దరూ ఇళ్ల వేటలో విసిగి వేసారిపోయారు. ఒరే శంకు, నాకు ఇప్పటికి జ్ఞానోదయం అయిందిరా. మన గురునాథాన్ని మించిన మంచి మనిషి నాకు కనిపించడం లేదు. ఆయన కాళ్ల మీద పడి నీ రూమ్లోనే ఉంటాను. ఆయన ఎంత అద్దెమ్మంటే అంత ఇస్తాను. అమ్మో అమ్మో, అద్దె ఇంటికి ఇన్ని కండిషన్లా? మనం భరించలేవురా. అవును, గురునాథం గారు బత్తాయిలు తెమ్మన్నారు కదా, బత్తాయిలు ఏమిటి, 1 డజన్ యాపిల్స్ కూడా పట్టుకెళ్దాం, పదరా పద అంటూ అప్పారావు శంకర్రావుని పళ్ళ మార్కెట్ కేసి తీసుకువెళ్ళాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.